హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మినుములతోటి పాయసం అనేది చేశాను. అది కూడా తాటి బెల్లంతో చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక కప్పు వచ్చేసి మినుములు తీసుకున్నాను. 3/4 కప్ వచ్చేసి రాగులు, 3/4 కప్ వచ్చేసి నువ్వులు తీసుకొని వీటిని బాగా వేయించేసుకుంటున్నాను. ఇలా వేగిన వాటిని మిక్సీ పట్టుకోవాలి ఒక పౌడర్ లాగా. ఇప్పుడు ఒక కుండ తీసుకొని అందులో 3 కప్స్ వచ్చేసి నీళ్లు పోసుకొని బాగా మరిగించుకున్నానండి. ఈ మరిగిన దాంట్లో మనం చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, 3 స్పూన్స్ వేసుకున్నాను. మొత్తం అయితే వేయలేదు. ఇలా 3 స్పూన్స్ వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తరువాత మనం తాటి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇలా తాటి బెల్లం యాడ్ చేసుకొని బాగా దీనిలో ఈ పాయసం అనేది బాగా మరగాలండి. మనకి మరిగితేనే బాగా టేస్ట్ అనేది వస్తుంది. మినపప్పు ఉడికి మనకి చాలా మంచిదండి. మంచంలో ఉన్న వాళ్ళు ఇది కానీ తిన్నారు అంటే చాలా ఎముకల్లో బలం అనేది వస్తుంది. అలాగే లేడీస్కి అయితే నడుము నొప్పి అలా ఉంటుంది కదా, అలా ఉన్నవాళ్ళు ఒక నెలలో 2 టైమ్స్ తీసుకున్నారంటే వాళ్ళకి నడుము నొప్పి అనేది ఉండదండి. చాలా మంచిదండి ఇది. బాలింతలకు కానీ ఇలా బాలింతలకైతే పాలు పడతాయండి ఇది తిన్నారు అని అంటే. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ వచ్చేసిందండి. ఇందులో కొంచెం నేను పచ్చి కొబ్బరి వేసుకున్నాను. యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఇంతే అండి. చిన్నపిల్లలకు కానీ ఇలా పెద్దలకు కానీ ఇచ్చామంటే హెల్తీగా ఉంటారండి. ఇలాంటి వంటలు ఇప్పటి వాళ్ళకి తెలియదండి. ఇది వచ్చేసి బామల కాలం నాటి వంట. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.